వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే వీడియోలో కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. కానీ చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోలో అయితే మేము గివ్ అవే కండక్ట్ చేశాము అండ్ అందులో గెలిచిన వారి పేర్లు లాస్ట్కి డిస్ప్లే చేస్తాము. సో ఎండింగ్లో చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా మేము గివ్ అవే కండక్ట్ చేస్తున్నాము. సన్నెక్స్, G5 అండ్ ఆహా ప్లాట్ఫామ్స్ అయితే గివ్ అవేగా ఇవ్వబోతున్నాము. గివ్ అవేలో అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో కూడా విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, తలపతి 66. విజయ్ తలపతి గారి 66 మూవీ రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 1st వీక్ నుండి హైదరాబాద్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఈ షూటింగ్ కోసం మూవీ యొక్క మేకర్స్ ఒక స్పెషల్ సెట్టే వేశారు. నెంబర్ 2, ధమాకా. ఈ మూవీ షూటింగ్ రీసెంట్గా స్పెయిన్లో జరిగింది అండ్ ఇప్పుడు స్పెయిన్ షెడ్యూల్ని ఫినిష్ చేసేశారు. అప్డేట్స్ ఆర్ వెరీ సూన్. నెంబర్ 3, రీసెంట్గా పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ మోహన్ లాల్ గారి కాంబోలో వచ్చిన మంచి ఫ్యామిలీ కామెడీ మూవీ అయిన బ్రో డాడీ Disney+ హాట్స్టార్లో డైరెక్ట్గా రిలీజ్ అయింది అండ్ మూవీ మంచి సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీ రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోవాలని అనుకుంటున్నారు. బట్ ఇప్పటి వరకు నో ఇన్ఫో. అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెంబర్ 4, PSPK గారు రీసెంట్గానే అయ్యప్పనం కౌశియం రీమేక్ అయిన భీమ్లా నాయక్ మూవీతో మన ముందుకు వచ్చారు. బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేశారు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ రీమేక్ మూవీస్ ఏంటో చూద్దాం. లిస్ట్లో నెంబర్ 1, వినోదయ సీతం. ఈ రీమేక్ మూవీలో అయితే సాయిధరం తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి నటించబోతున్నారు. ఈ ఒరిజినల్ మూవీలో అయితే సముద్రకాంత్ గారు యాక్ట్ చేశారు అండ్ G5లో ఉంది ఆ మూవీ. ఒరిజినల్ చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. నెంబర్ 2, విజయ్ సేతుపతి గారి తేరి. ఈ మూవీ పోలీసుడు అనే టైటిల్తో మన తెలుగులో కూడా రిలీజ్ చేశారు అండ్ మంచి హిట్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మూవీని మన తెలుగులో రీమేక్ చేస్తున్నారు సుజిత్ డైరెక్షన్లో అండ్ పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్గా. నెంబర్ 3, విక్రమ్ వేద. మాధవన్ అండ్ విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద మూవీని మన తెలుగులో రవితేజ అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే రీమేక్ చేయబోతున్నారు. అండ్ ఇంకా కొన్ని మూవీస్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు అనౌన్స్ చేస్తాను. నెంబర్ 5, సోనిక్ ద హెగ్డే-హాగ్ 2 ఇండియన్ థియేటర్స్లో 22 ఏప్రిల్న రిలీజ్ కాబోతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 6, నితిన్, కృతి శెట్టి అండ్ క్యాథరిన్ కాంబోలో వస్తున్న మూవీ మాచర్ల నియోజకవర్గం. ఈ మూవీ టీజర్ వచ్చేసి 30th మార్చ్న రిలీజ్ కాబోతుంది అండ్ ఈ మూవీలో నితిన్ గారు స్టూడెంట్ అండ్ ఎట్ ఎ టైమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కనిపించబోతున్నారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే కమింగ్ వెరీ సూన్. నెంబర్ 7, అజిత్ గారి 62nd ఫిల్మ్ని విఘ్నేష్ శివన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ వచ్చేసి లైకా ప్రొడక్షన్. ఈ మూవీ షూటింగ్ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అవబోతుంది అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 8, నాని, కీర్తి సురేష్ కాంబోలో వస్తున్న మూవీ దసరా. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అండ్ పోస్టర్ని ఈరోజు ఉదయమే రిలీజ్ చేశారు అండ్ దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్. అంతే అండి, ఊర్ర మాస్ అని చెప్పాలి. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీకు ఈ గ్లిమ్స్ చూసాక ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నెంబర్ 9, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 29th మూవీని SS రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. బట్ ఇది మల్టీ స్టారర్ అని రూమర్స్ వస్తున్నాయి అండ్ దీనికి డైరెక్ట్గా SS రాజమౌళి గారే చెక్ పెట్టేశారు. ఈ మూవీ ఓన్లీ సింగిల్ స్టార్ మూవీ అని SS రాజమౌళి గారు అయితే చెప్పారు. నెంబర్ 10, SS రాజమౌళి, NTR అండ్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RRR మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో ఈ మార్చ్ 25th రిలీజ్ కాబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మూవీ 3Dలో కూడా రిలీజ్ అవుతుంది. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి తెలంగాణ స్టేట్లో. ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకోకపోతే ఇప్పుడే బుక్ చేసుకోండి. కానీ బెనిఫిట్స్ ఆఫ్ విషయానికి వస్తే బెనిఫిట్స్ షోస్ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ టికెట్స్ అయితే ఆన్లైన్లో తెలంగాణలో ఓపెన్ అయ్యాయి. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసేసుకోండి. నెంబర్ 11, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన మూవీ ద కాశ్మీరీ ఫైల్స్. ఈ మూవీ రీసెంట్ టైమ్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ థియేటర్స్లో కూడా సూపర్గా అలరిస్తుంది. వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కమ్ రైటర్. అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన తమిళ్, తెలుగు, మలయాళం రైట్స్ వచ్చేసి G5 వారు అక్వైర్ చేసుకున్నారు. కానీ థియేటర్స్ రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారా లేదా డైరెక్ట్గా G5లో రిలీజ్ చేస్తారా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చాక నేను మీకు చెప్తాను. నెంబర్ 12, జేమ్స్. పునీత్ రాజ్ కుమార్ గారి కన్నడ మూవీ అయిన జేమ్స్ రీసెంట్గా మార్చ్ 17th థియేటర్స్లో రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో కూడా బాగానే అలరిస్తుంది. ఈ మూవీ ఒరిజినల్ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వారు అక్వైర్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ డబ్బింగ్ వర్షన్. ఈ మూవీని మనం ఏప్రిల్ 3rd or 4th వీక్లో సోనీ లివ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 13, ప్రభాస్, పూజా హెగ్డే అండ్ రాధాకృష్ణ కాంబోలో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ రాధేశ్యామ్. ఈ మూవీ మార్చ్ 11th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది అండ్ మూవీ బాగానే ఉంది అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు అక్వైర్ చేసుకున్నారు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో ఏప్రిల్ 2nd ఉగాది స్పెషల్గా రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో రాధేశ్యామ్ మూవీని మీరు ఏప్రిల్ 2nd అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 13,
విజయ్ తలపతి అండ్ పూజ హెగ్డే కాంబోలో వస్తున్న మూవీ బీస్ట్. ఈ మూవీ నుండి టీజర్ విత్ రిలీజ్ డేట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆర్ ఇంకా ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిలీజ్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఏప్రిల్ 13th రిలీజ్ అవబోతుంది. కానీ ఏప్రిల్ 14th కేజీఎఫ్ మూవీ రిలీజ్ కావడంతో ఈ మూవీ 50-50 ఛాన్సెస్గా ఏప్రిల్ 13th వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అఫీషియల్ అప్డేట్ వచ్చాక ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. నెంబర్ 15 KGF 2 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ KGF 2. ప్రశాంత్ నీల్ అండ్ యష్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14th అఫీషియల్గా వరల్డ్ వైడ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క అప్డేట్స్ ఏంటంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ మార్చ్ 27th రిలీజ్ కాబోతుంది, ఇంక్లూడింగ్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఈ మూవీ యొక్క తూఫాన్ అనే సాంగ్కి ఎలాంటి ప్రోమో లేకుండా డైరెక్ట్గా రేపే సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు అఫీషియల్గా యూట్యూబ్లో. పవన్ కళ్యాణ్ గారు వినోదయ సీతం అనే మూవీని రీమేక్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో క్యాస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ గారు కలిసి నటించబోతున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ గారికి కృతి శెట్టిని జోడీగా తీసుకుందామని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అఫీషియల్ అప్డేట్ వచ్చాక నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. స్టాండప్ రాహుల్. రాజ్ తరుణ్ అండ్ వర్ష బొల్లమ్మ కాంబోలో వచ్చిన మూవీ స్టాండప్ రాహుల్. అర్బన్ సెటప్లో మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్టాండప్ రాహుల్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఆహా వారైతే అక్వైర్ చేసుకున్నారు. అండ్ మనందరికీ తెలుసు బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అయిన మూవీస్ని ఆహా తొందరగానే ప్రీమియర్ చేస్తుంది. కాబట్టి ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అనే చెప్పచ్చు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఈ మూవీ ఆహాలో ఏప్రిల్ 8th ఆర్ ఏప్రిల్ 15th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఈటీ. సూర్య గారు నటించిన ఈ మూవీ మార్చ్ 10th అఫీషియల్గా థియేటర్స్ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ పరంగా యావరేజ్ అని చెప్పొచ్చు తెలుగు లాంగ్వేజ్లో. ఈ మూవీ సన్ టీవీలో తమిళ్ లాంగ్వేజ్లో ఏప్రిల్ 14th ఆర్ 15th ప్రీమియర్ అవుతుంది. అండ్ అదర్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఏప్రిల్ 2nd వీక్లో సన్ నెక్స్ట్ అండ్ నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అవుతుంది. అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గివ్ అవే విన్నర్స్ అయితే తెలుసుకుందాం. 5 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. లిస్ట్లో నెంబర్ 1 వంశీత్ థార్, నెంబర్ 2 మైలపల్లి సోమేష్, నెంబర్ 3 అరవింద్ డబ్బుగొడ్ల, నెంబర్ 4 హరిప్రసాద్ మన్నావా, నెంబర్ 5 చింతాడ గౌరీనాథ్. ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే కిందిసిన టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. ఈ క్వాలిటీ కంటెంట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్లాష్ అప్డేట్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ గివ్ అవే విన్నర్స్ని ఇన్స్టా అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం, ఇప్పుడే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మళ్ళీ మంచి క్వాలిటీ కంటెంట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ గాయ్స్, టేక్ కేర్.